హాయ్ అండి అందరికీ. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇట్లా చేసుకొని తాగండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి, దురదలు ఉన్నా తగ్గుతాయి. పసుపు పాలు యాంటీబయాటిక్స్ పెరుగుతాయి. పసుపు పాలు, గోరువెచ్చని పాలు, వేడి పాలు కొంచెం చల్లారబెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు, ఒక స్పూనేడు. దీనివల్ల మీరు ఒక్కసారి చేసుకొని చూడండి. ఏమన్నా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఏమన్నా దెబ్బలు తగిలినా కూడా కొంచెం తగ్గిపోతాయి, తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మేము వాడుకుంటున్నాం అట్లా. లైట్గా మెంతిపిండి అండి, లైట్గా సొంటి పొడి అండి. ఇది సొంటి పొడి, మెంతిపిండి కూడా వేస్తాము. ఇది సొంటి పొడి. ఓకే, ఒక హాఫ్ స్పూనేడు, హాఫ్. ఇది బిల్వ దళాల పొడి అండి. బిల్వ దళాలు ఎండబెట్టాలి. శివుడికి పెడతాం కదా బిల్వ దళాలు, ఎండబెట్టి పొడి చేయాలి. మిక్సీ పట్టాలి, అన్నీ మిక్సీ పట్టి వేసుకోవాలి. అప్పుడు కొంచెం అది కొంచెం అన్నీ వేసుకోవాల్సింది. ఇంకొకటి దాల్చిన చెక్క పొడి, లైట్గా పావు చెంచాడు, హాఫ్ స్పూను దాల్చిన చెక్క పౌడర్. ఇది స్టార్ ఫ్లవర్స్ అండ్ మన లవంగాలు పొడి చేసుకోవాలి. స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఉంటుంది కదా, కొన్ని స్టార్ ఫ్లవర్స్ అండ్ లవంగాలు పొడి అట్లా వేసుకోవాలి. ఇంకొకటి లాస్ట్ లైట్గా మెంతిపిండి అండి. లైట్గా అంటే లైట్గా వేసుకుంటారు, లైట్గా వేసుకోవాలి. ఇట్లా చేసుకొని రోజు తాగి చూడండి. నైట్ పూట మీకు పొద్దున ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇప్పుడు వీటిని కలపాలి. ఇట్లా పైన కింద చేసుకుంటూ కలిపేయాలి. ఇట్లా చేసుకొని రోజు తాగి చూడండి. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోండి. ఏమన్నా ఉంటే యాంటీబయాటిక్ పవర్ చాలా ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.